ధర్మం చేయండి అంటూ భిక్షాటన ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన 14వ రోజుకు చేరిన సమ్మె. ధర్మం చేయండి అంటూ భిక్షాటనతో ఎస్ఎస్సి ఉద్యోగులు సోమవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిరక్షించాలి అని కోరుతూ 14 రోజులు రోడ్ల వెంట తిరుగుతూ భిక్షం అడిగారు. 14 రోజుకు సమ్మెకు టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు జేసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, టీజీపీఎస్ చైర్మన్ కాళీచరణ్, టీఎన్జీఓ జిల్లా సెక్రటరీ సంగం లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్ రోహిత్, కేశవరావు, కిరణ్ కుమార్, రమేష్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామస్వామి, వెంకన్న, రాగి శ్రీనివాస్, అంజయ్య, టీచర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పూలు సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్లు రాజరాజేశ్వరరావు, మహేష్, రమేష్, తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ మాసం రత్నాకర్ తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు హన్మకొండలో ఏకశిలా పార్క్ వద్ద కాంగ్రెస్ దీక్ష సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే డిమాండ్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, రవిచంద్ర, శ్రీకాంత్, కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఎం అజిత, రామాదేవి, ఎన్ పూర్ణిమ, గౌతమి, మాధవి, పి కిరణ్, జ్యోతి, ఎం స్వప్న, సునీత, పి కవిత, వై భార్గవి, లావణ్య, సుప్రీత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ నుండి మా ప్రతినిధి మీర్జా ఫయాజ్ బేగ్ అందించారు. నేను సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షులు. గత 14 రోజుల నుంచి మేము సమగ్ర శిక్ష ఉద్యోగులమైన మేము వివిధ జిల్లాలలో 33 జిల్లాలలో కలెక్టరేట్ల ముందు నిరవధిక సమ్మె చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో భిక్షాటన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నది. దయచేసి వీలైనంత త్వరగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చాలని మేము ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న మేము గత 14 రోజుల నుండి మా రెగ్యులరైజేషన్ కొరకు నిరవధిక సమ్మె చేస్తున్నాము. మా కాంట్రాక్ట్ పద్ధతిగా పనిచేస్తున్న మా అందరి ప్రాబ్లమ్స్ మీద ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉందని, వారు గత సంవత్సరం ఎన్నికల సమయంలో మా సమస్యలన్నీ వారికి విదితమే అని, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, వారి ప్రభుత్వం రాగానే వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని వారు తెలిపారు. వారి మాట మీద నమ్మకంతో మేము సంవత్సరం నుండి వేచి చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వారిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని మేము మా న్యాయమైన కోరికల్ని మళ్ళీ వారికి ఒకసారి గుర్తు చేద్దామని ఈ నిరవధిక సమ్మెకి దిగాము. ఈరోజు మా 14వ రోజు నిరవధిక సమ్మె. 14వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులం, చాలా ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్మే అయిన మేము ఈరోజు భిక్షాటన చేస్తున్నాము. ఇది మా రెగ్యులరైజేషన్ కోసం మేము చేస్తున్న భిక్షాటన సార్. మేము అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము. చాలా సమస్యలతో చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. ఎంతో చాలని జీతంతో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం సార్. మీ విద్యాశాఖకి, ఎంతో ఉన్నతమైన విద్యాశాఖకి సార్, మా ప్రథమమైన డిమాండ్ మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాల్సిందిగా మా ప్రథమమైన డిమాండ్ సార్. అది మా ఒకే ఒక్క డిమాండ్. మమ్మల్ని త్వరగా మా న్యాయమైన డిమాండ్ తీర్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి.